నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దేవరకొండ రోడ్లో సైతం అన్నపూర్ణ క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. 5 రూపాయలకే ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్పై ఫోకస్. కడు పేదలు పొట్ట చేత పట్టుకొని నల్లగొండ పట్టణానికి వచ్చేవారు కొందరైతే వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు మరికొందరు. వీరి ఆకలిని తీర్చుతుంది అన్నపూర్ణ భోజన పథకం. ఇది నల్లగొండలో విజయవంతంగా కొనసాగుతుంది. కేవలం 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నారు. ఇందులో పప్పుతో పాటు కర్రీ, పచ్చడి సైతం అందజేస్తున్నారు. ఇప్పటికే క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ విజయవంతంగా కొనసాగుతుంది. నల్లగొండ పట్టణంలో మరిన్ని ప్రాంతాలలో ఈ అన్నపూర్ణ క్యాంటీన్ను ఏర్పాటు చేయాలనే ప్రజల కోరిక మేరకు ఇటీవల దేవరకొండ రోడ్లోని ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మరో అన్నపూర్ణ క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, వైద్య సేవల కోసం నల్లగొండకు వచ్చే వారికి సైతం ఆకలి తీర్చే అన్నపూర్ణగా ఈ క్యాంటీన్ నిలుస్తుంది. అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద భోజనం బాగానే ఉంటుందని ఈ క్యాంటీన్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 రూపాయలన్నా మంచిగానే పెడతారు. ఇక్కడ బడి పిల్లలకి ఇట్లా ఏ ఇబ్బంది లేకుండా అన్నం కూరలు మంచిగానే ఉంటున్నాయి. జనాలకు ఆటోలు తోలుతోళ్ళకి కానీ ఇక్కడ ఐదోళ్ళకు పని పోయేటోళ్ళకి కానీ మధ్యాహ్నం అన్నం బాధ లేకుండా అయింది. ఇక్కడ హోటళ్ళ పొడి తినకుండా మంచిగా 5 రూపాయలకి మంచిగా కడుపు నిండా తింటారు జనాలు. ఇక్కడ అన్నం లేనప్పుడు హోటళ్ళ పొడి తిరిగేది అక్కడిక్కడ. ఇప్పుడు ఏ హోటల్లో పోకుండా తవాసి వచ్చి తింటుర్రు పోతుర్రు. అవసరమైతే జచ్చం నిద్ర కూడా పోతుర్రు. ఇక్కడ 5 రూపాయల భోజనం మంచిగానే ఉంటుంది. అన్నం సరిపోని పెడతారు. సరిపోని వరకు ఇంకా 5 రూపాయలే కష్ట పెట్టుకొని తింటారు. 30 రూపాయలు పెడితే టిఫిన్, ఈ 10 రూపాయలు పెడితే కడుపు నిండా తినిపోతురు జనాలు మంచిగా. हम यूपी मथुरा है हमारा, एक काम करते हैं हलवाई लाइन 5 रुपये का बढ़िया खाना है तो आपका पसंद भी है हमको। हम तो हफ्ते में रोज़ खाते हैं चावल, एक छाक चावल और एक छाक रोटी चपाती। चावल 5 रुपये में और सब्जी के साथ और पानी का पाउच है और मीठा भी बोलते हैं, बढ़िया है। अच्छा, మాది హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ నుంచి ఇక్కడ భాస్కర్ టాకీస్ కాడ క్యాంటీన్ ఇక్కడ నేను నిర్వహిస్తుంటాను. ఈ 5 రూపాయల భోజనానికి రైసు ప్లస్ కర్రీ, పప్పు, ఒక పికిల్ వేస్తాం. అంతేకాకుండా వీక్లీ 1 టైం బగారా రైసు, స్వీటు పెడుతుంటాం. సండే రోజు బంద్ ఉంటుంది, బిగ్ ఫెస్టివల్కి బంద్ ఉంటుంది. మిగతా అన్ని రోజులలో వర్కింగ్ డేసే ఉంటుంది. అన్నం ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మొత్తం నల్గొండలో 4 సెంటర్లు అండి. ఇక్కడ జూనియర్ కాలేజ్ ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి, మషే బొమ్మ ఒకటి, నెక్స్ట్ గ్రంథాలయం 4 సెంటర్లలో పెడుతుంటాం. ఇక్కడ సుమారు వచ్చేసి 300 నుంచి 400 మంది తింటారు అన్న. ప్రజలందరూ వీడికి వచ్చేటోళ్ళు ఈ స్టూడెంట్సే కాకుండా ఇక్కడ చేసే వర్కర్స్ కూడా ఎవ్రీ మధ్యాహ్నం వీడికి వచ్చేసి అన్నం తినేసి వెళ్ళిపోతారు. ప్రజలకు ఇటువరకు ఏమయ్యేది అంటే ఇక్కడ అన్నం లేనప్పుడు పోయి హోటళ్ళలో పోయి 100 రూపాయలకి 150 రూపాయలు తినేటోళ్ళు ఇప్పుడు 5 రూపాయలు తిని 5 రూపాయలకి పెడుతున్నప్పటికీ చాలా సేవ్ అవుతుందని చెప్పేసి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. మాది పక్కన చర్లపల్లి పద్మానగర్లో ఉంటాయి. ఇక్కడ 5 రూపాయల భోజనం మంచిగా పెడుతుంది సార్. పప్పు, ఆలుగడ్డ అన్నీ 5 రూపీస్కి పెట్టడం నిజంగా గ్రేట్. బయట తినాలంటే 60 రూపాయలు 80 రూపాయలు ప్లేటు ఫుల్ భోజనం ఉంటుంది. ఇక్కడ ఆటో కార్మికులు కానీ వేరే ఎవరన్నా ఇట్లనే బయట వాళ్ళు ఇతర పనుల మీద వచ్చిన వాళ్ళు తినడానికి బాగుంది సార్. ఇక్కడ మినిమం ఒక 500 మందికి పెడుతున్నారు. ముందు ఒక 1000 మందికి పెట్టే ఏర్పాట్లు చేసి ఈ పథకాన్ని విస్తృతంగా వ్యాపింపజేస్తే ఇంకా బాగుంటుంది సార్. నిజంగా 5 రూపాయల భోజనం గ్రేట్ సార్.